సో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు స్టాక్ మార్కెట్ తెలుగు టిప్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇది నా రీసెంట్ ట్రేడింగ్ ప్రాఫిట్ అనమాట. 6,640 రూపీస్ అయితే నాకు వచ్చింది. ఈ విధంగా మీరు కూడా ట్రేడింగ్ చేస్తూ డబ్బులు సంపాదించుకోవాలి అనుకుంటే కనుక తప్పకుండా మీరు మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ద్వారా సపోర్ట్ అయితే చేయండి. మా వీడియోలో ట్రేడింగ్ సంబంధించి గ్రో యాప్లో ఫస్ట్ ట్రేడ్ మనము ఎలా తీసుకోవాలి, లైక్ ఏదైనా ఒక స్టాక్ని మనము ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఆ స్టాక్ని మనం ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలని చెప్పేసి డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో వీడియోని పూర్తిగా చూడండి. ఎవరైతే బిగినర్స్ ఉంటారో, ఎవరైతే కొత్తగా ట్రేడింగ్ నేర్చుకుంటున్నారో మీ అందరికీ కూడా యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మొబైల్లో గ్రో యాప్ ఓపెన్ చేసుకుందాం. సో నేను ఓపెన్ చేస్తాను, మీరు కూడా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేయగానే మనకు పిన్ నెంబర్ అయితే అడుగుతుంది. సో పిన్ నెంబర్ అయితే ఇచ్చేస్తాను. నేనైతే ఫింగర్ ప్రింట్ అయితే పెట్టాను అనమాట. సో ఫింగర్ ప్రింట్ ఇచ్చేస్తాను. ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకు గ్రో యాప్ అనేది స్టార్టింగ్లో అంటే ఫస్ట్ పేజ్ ఈ విధంగా కనిపిస్తుంది. మా వీడియోలో గ్రో యాప్లో మనము మన ఫస్ట్ ట్రేడ్ ఎలా తెలుసుకుందాం. సో ఫస్ట్ ట్రేడ్ అంటే ఏంటి, ఏదైనా ఒక స్టాక్ని ఎలా బై చేయాలి, అదే స్టాక్ని మనము ఎలా సెల్ చేయాలి, ఇవి రెండు నేను వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పాయింట్ అనమాట. సో మీరు చేయాల్సిన వీడియోని పూర్తిగా చూడడమే. ఒకవేళ మీరు ఎక్కడైనా స్కిప్ చేస్తే కనుక మీరే ఇబ్బంది పడతారు. ఇది ఓన్లీ ఎవరైతే స్టాక్ మార్కెట్లో కొత్తగా ఎంటర్ అయ్యి ఈ ట్రేడింగ్ గురించి నేర్చుకుంటున్నారో, అలాగే ఎవరైతే స్టాక్ మార్కెట్లో కొత్తగా ట్రేడింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే అనమాట, బిగినర్స్కి అనమాట. సో ఓవరాల్గా మనకు స్టాక్ మార్కెట్లో మనం కౌంట్ చేస్తే కనుక 4,000+ స్టాక్స్ అయితే ఉంటాయి. ఈ 4,000+ స్టాక్స్లో ఏ స్టాక్స్ అట్ ప్రెసెంట్ ప్రాఫిట్లో ఉన్నాయి, ఏ స్టాక్స్ అట్ ప్రెసెంట్ లాస్లో ఉన్నాయని మనం తెలుసుకోవాలి. ఫస్ట్ పాయింట్ అదనమాట. ఏ స్టాక్స్ ప్రాఫిట్లో ఉంది, ఏ స్టాక్స్ లాస్లో ఉన్నాయని చెప్పేసి. అందుకోసం చూడండి, ఇక్కడ మనకు గ్రో యాప్లో సపరేట్గా ఒక సెక్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి గైనర్స్ అంటే ఏ స్టాక్స్ మనకు ప్రాఫిట్లో ఉన్నాయో ఆ లిస్ట్ మనకు వచ్చేస్తుంది అనమాట. సో మనము ఈ లిస్ట్ ఓపెన్ చేసుకొని ప్రాఫిట్లో ఉన్న స్టాక్స్ని ఫస్ట్ బై చేసి తర్వాత సెల్ చేసి మనకు ప్రాఫిట్ వస్తుంది. మనకు లార్జ్ క్యాప్ కంపెనీస్ ఉంటాయి, అలాగే ఇక్కడ చూడండి మిడ్ క్యాప్ కంపెనీస్, స్మాల్ క్యాప్ కంపెనీస్. సో మీకు ఏది కావాలో మీరు ఆ కంపెనీస్ చూస్ చేసుకోవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇక్కడ మనకు స్టాక్ చూస్ చేసుకుంటాను. దీనికంటే ముందుగా సో మనము మన ట్రేడింగ్ స్టార్ట్ చేసే ముందుగా, అంటే ఏదైనా ఒక స్టాక్ని బై చేయడం కానీ లేకపోతే సెల్ చేయడం దానికంటే ముందుగా మనము మన గ్రో అకౌంట్లో డబ్బులు అయితే యాడ్ చేసుకోవాలి. సో నేను ఓపెన్ చేస్తాను చూడండి, పైన ప్రొఫైల్ పిక్ ఓపెన్ చేస్తే మీకు కనిపిస్తుంది అనమాట. సో నా అకౌంట్లో ఇప్పటికి 99 రూపీస్ ఉంది. సో ఇంకా నాకు అమౌంట్ కావాలనుకుంటే నేను ఇక్కడ యాడ్ మనీ క్లిక్ చేస్తే సో ఇక్కడ నాకు అమౌంట్ అడుగుతుంది అనమాట. నేను ఎంత యాడ్ చేయాలని చెప్పేసి నేను ఒక 2,000 యాడ్ చేసుకోవచ్చు. సో మినిమం మీరు 100 రూపీస్ అయితే యాడ్ చేసుకోవాలి ట్రేడింగ్ కోసం, మినిమం 100 రూపీస్ అనమాట. సో ఇక్కడ 2,000 ఎంటర్ చేసేసి కింద యాడ్ మనీ క్లిక్ చేస్తే సో మీ బ్యాంకింగ్ పిన్ నెంబర్ అయితే అడుగుతుంది. సో ఇచ్చేస్తే కనుక ఫాస్ట్గా యాడ్ అయిపోతుంది. దాని తర్వాత మీరు ట్రేడింగ్ అయితే స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఒకవేళ మీకు అకౌంట్లో డబ్బులు లేకపోతే ఫస్ట్ యాడ్ చేసుకోండి, మినిమం 100 రూపీస్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనము స్టాక్స్ చూద్దాం. ఇది గైనర్స్, పక్కనే లూజర్స్. సో లూజర్స్లో ఏంటి, ఫస్ట్ మనము సెల్ చేయాలి, తర్వాత బై చేయాలన్నమాట. ఇది ఓన్లీ ఇంట్రాడేకి సంబంధించి. సో యాక్చువల్గా మనము ట్రేడింగ్లో ఇంట్రాడే ఉంటుంది, అలాగే పొజిషనల్ ట్రేడింగ్ ఉంటుంది, తర్వాత స్వింగ్ ట్రేడింగ్ ఉంటుంది. సో ఇంట్రాడే అంటే ఏ రోజు స్టాక్ ఆ రోజే బై చేయడం, సెల్ చేయడం అనమాట. సో మార్నింగ్ మీరు ఏదైనా ఒక స్టాక్ని బై చేస్తే ఈవినింగ్ లోపల మీరు సెల్ చేసేయాలి. దాన్ని మనము ఇంట్రాడే ట్రేడింగ్ అంటాం. సో ఆ రోజు మీకు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా నెక్స్ట్ రోజు మీకు అమౌంట్ అయితే వచ్చేస్తుంది. ఇది చూడండి. సో నేను ఫస్ట్ బై చేయాలి కాబట్టి టాప్ గైనర్స్ లిస్ట్ ఓపెన్ చేస్తాను. సో ఇవన్నీ కూడా స్మాల్ క్యాప్ ఇండస్ట్రీస్ అనమాట. సో ఇక్కడ నాకు ఏదైతే గ్రాఫ్ పైకి సైడ్ వెళ్తుందో సో అలాంటి గ్రాఫ్ నేను ఎత్తుకుంటాను అనమాట. ఎందుకంటే నాకు నేను చూసే టయానికి ప్రైస్ అనేది అప్ సైడ్ మూమెంట్లో ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ చూడండి, కార్గో లాజిస్టిక్స్. సో ఈ చార్ట్ మీరు గమనించండి. సో మనకు ప్రైస్ అనేది పై సైడ్ మూవ్ అవుతుంది కదా. మనం ఓపెన్ చేసుకుందాం. ఇది చూడండి. సో మనం క్యాండిల్స్ ఓపెన్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూడండి,
స్టాక్ ప్రైస్ మనకు భారీగా మూవ్ అయితే అవుతుంది కదా. సో మనము ఇక్కడ బయింగ్ ప్లాన్ అయితే చేద్దాం. సో మనం ఇక్కడ ఏంటంటే నేను ఇంట్రాడేకి బేస్ చేసుకున్నాను అనమాట. ఇంట్రాడేకి అయితే కనుక మనం పైన 1 మినిట్, 5 మినిట్, 15 మినిట్ దగ్గర 5 మినిట్ అయితే మీరు చూస్ చేసుకోండి. 5 మినిట్ చూస్ చేసుకున్న తర్వాత మనం బయింగ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ బయింగ్ అయితే ప్లాన్ అయితే చేస్తున్నాను. సో ప్రైస్ మనకు 73.7 రూపీస్ దగ్గర అయితే ఉంది కదా. సో నేను ఇక్కడ బై చేయాలనుకుంటే కనుక బై బటన్ క్లిక్ చేసుకోవాలి. ఓకే, క్లిక్ చేసుకొని ఇది చూడండి, ఫస్ట్ మీకు డెలివరీ చూపిస్తుంది, పక్కనే ఇంట్రాడే, దాని తర్వాత ఎంటీఎఫ్. సో మీరు ఇంట్రాడే చూస్ చేసుకోండి. కింద క్వాంటిటీ ఎన్ఎస్సి అంటే మీకు ఎన్ని షేర్స్ కావాలి. సో నాకు ఒక 4 షేర్స్ కావాలనుకుంటే కింద చూడండి, కింద మార్జిన్ పక్కన చూడండి, మార్జిన్ పక్కన కింద 60 రూపీస్ చూపిస్తుంది. సో యాక్చువల్గా మనకు 73 రూపీస్ ఉంటే కనుక, సో 73.52 ఇంటూ 4 ఎంత మనకు వస్తుంది, 70 ఇంటూ 4 280 రూపీస్ పడుతుంది అనమాట. కాకపోతే నాకు 60 రూపీస్కే వచ్చేస్తుంది, ఎందుకంటే మనకి ఇంట్రాడేలో ఇలాంటి విధంగా మార్జిన్ ఉంటుంది అనమాట. 5 టైమ్స్ డిక్రీజ్ అవుతుంది ప్రైస్ అనేది. చూడండి, నాకు 60 రూపీస్కి వచ్చేస్తుంది 4 షేర్స్ అనమాట. ఇప్పుడు నేను బయింగ్ అయితే చేసుకోవచ్చు. దాని తర్వాత కింద చూడండి, ప్రైస్ మార్కెట్ ఒక ఆప్షన్ ఉంది. ఇవి రెండు ఇంపార్టెంట్ అనమాట. క్వాంటిటీ ఎన్ఎస్సి, మీకు ఎన్ని షేర్స్ కావాలి ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాలి. తర్వాత ప్రైస్ మార్కెట్. సో ఈ ప్రైస్ మార్కెట్ మీరు అలాగే పెట్టేస్తే కనుక మీరు బై బటన్ క్లిక్ చేస్తే ప్రెసెంట్ మీరు బై బటన్ క్లిక్ చేసే టయానికి ప్రైస్ ఎంత ఉందో అంత ప్రైస్కి మీరు 4 షేర్స్ కొనిచ్చేస్తుంది. లేదనుకుంటే ఇక్కడ మీరు లిమిట్ పెట్టుకోవచ్చు. చూడండి, 73.49 పైన ఉంది కదా అమౌంట్ అనేది, మీకు 73 రూపీస్ దగ్గర మీరు కొనాలనుకుంటే కనుక ప్రెసెంట్ మనకు మార్కెట్ 73.45 రూపీస్ చూపిస్తుంది. మీకు 73 రూపీస్ దగ్గర మీరు కొనాలనుకుంటే మీరు లిమిట్ పెట్టుకోవచ్చు. మీకు 73 పెట్టేసి బై క్లిక్ చేస్తే ఎప్పుడైతే మనకు ఆ ప్రైస్ అనేది 73 వస్తుందో అప్పుడు మాత్రమే బై అవుతుంది, అంతవరకు బై కావదనమాట. సో మళ్ళీ ఒకసారి నేను ఇవి 3 మీకు ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ మీరు ఇంట్రాడే పెట్టుకోవాలి, తర్వాత నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంటర్ చేసుకోవాలి, నెక్స్ట్ ప్రైస్ లిమిట్ ఎంటర్ చేసుకోవాలి. సో ప్రైస్ లిమిట్ కానీ లేకపోతే మార్కెట్ మీ ఇష్టం అనమాట. సో ఇమీడియట్గా మీరు కొనుక్కోవాలి అనుకుంటే, వెయిట్ చేయకుండా కొనుక్కోవాలనుకుంటే కనుక మార్కెట్ పెట్టుకోవాలి. మార్కెట్ పెట్టిన తర్వాత మీరు బై చేస్తే బై అయిపోతుంది. సో అంతకంటే ముందు చూడండి కింద యాడ్ స్టాప్ లాస్. సో స్టాప్ లాస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనం చార్ట్ చూసుకొని అబ్జర్వ్ చేసుకోవాలి. ఇక చూడండి, ప్రెసెంట్ మనకు మార్కెట్ అయితే కొంచెం పడుతుంది కదా. సో నేనేం చేస్తానంటే స్టాప్ లాస్ ఇక్కడ పెడతాను. 73 ఉంది మనకు రూపీస్ అనేది. సో స్టాప్ లాస్ నేను 73కి పెడతాను. ఓకే, సో బై చేస్తాను ఇంట్రాడే. ఇక్కడ ఒక 4 షేర్స్ మార్కెట్ ప్రైస్ నేను కొనుక్కునేస్తాను అనమాట. స్టాప్ లాస్ వచ్చేసి 73. ఇప్పుడు మనకు 73.81 ఉంది, నేను 73కి స్టాప్ లాస్ పెడతా. 73కి స్టాప్ లాస్ పెట్టేస్తాను. ఓకేనా, సో బై. సో బై ఆర్డర్ సక్సెస్ఫుల్. ఈ విధంగా మనం బై అయితే అయిపోయింది అనమాట. నెక్స్ట్ డన్. ఇక్కడ సో 73కి నేను కొనేసాను, 73కి స్టాప్ లాస్ పెట్టాను. అంటే 73 వచ్చినప్పుడు నాకు ఆటోమేటిక్గా అది సెల్ చేసేస్తుంది అనమాట. సో మనం చెక్ చేద్దాం మనకి ప్రాఫిటా లాస్ అని చెప్పేసి. అందుకోసంగా మీరు ఏం చేయాలి, ఇప్పుడు మనం బై చేసాం కదా, మనకి ప్రాఫిట్ వచ్చింది లాస్ వచ్చిందా మనము చెక్ చేసుకోవాలి. ఇది చూడండి, పొజిషన్స్ దగ్గర పొజిషన్స్ లింక్ మీరు ఓపెన్ చేసుకోండి. సో ఈ ప్రజెంట్ నాకు ఇప్పుడు చూడండి 0.8046452 ఈ విధంగా మీకు మారుతూ ఉంటుంది అనమాట. లైక్ మీకు ప్రాఫిట్ లాస్ అని మీకు మారుతూ ఉంటుంది, మీరు చెక్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇది బయింగ్ చేసే పద్ధతి. ఓకేనా, ఇది చూడండి, ఇది ఓపెన్ చేసుకుందాం ఇప్పుడు. ఓకే, సో బై చేసాం కదా మనము. నెక్స్ట్ సెల్లింగ్. సో సెల్లింగ్ అంటే మనకి ప్రాఫిట్ రావాలి కదా. సో కాబట్టి ఇక్కడ నేను ఒక 75 రూపీస్ వెళ్ళినప్పుడు సెల్ చేస్తానని చెప్పేసి మీరు లిమిట్ పెట్టుకోవచ్చు అనమాట. సెల్ బటన్ క్లిక్ చేసుకొని మీరు లిమిట్ పెట్టేయచ్చు. 75 రూపీస్ వచ్చినప్పుడు నాకు సెల్ చేసుకోవాలి అని చెప్పేసి ఆ లిమిట్ పెట్టుకుంటే ఆ 75 రూపీస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అమ్మిచ్చేస్తుంది అనమాట. లేదనుకుంటే మీరు డైరెక్ట్గా అమ్ముకోవచ్చు, డైరెక్ట్గా మార్కెట్ ప్రైస్కి అమ్ముకోవచ్చు, అది మీ ఇష్టం. నాకు ప్రాఫిట్ అయితే వస్తుంది కదా, సో ఇప్పుడు నేను సెల్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ప్రాఫిట్ వచ్చేసి మనకు 1 రూపీ 1.28 రూపీస్. నేను కొనింది 4 షేర్స్ మాత్రమే, నేను ఇప్పుడు అమ్ముకోవచ్చు అనమాట.
సో ఇక్కడ ఇచ్చేసి సో సెల్లింగ్ అనేది చాలా ఈజీ అనమాట. సెల్లింగ్ అనేది చాలా ఈజీ. ఇక్కడే చూడండి 1.32 రూపీస్ నాకు ప్రాఫిట్ వస్తుంది కదా, 1.44. సో ఇక్కడ ఎగ్జిట్ చూడండి, క్వాంటిటీ 4, మార్కెట్ ప్రైస్ ఓకేనా, సెల్ ఆర్డర్ సక్సెస్ఫుల్ అయిపోయిందనమాట. చూడండి నాకు 1.28 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. 1.28 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. నేను కొనింది 4 షేర్స్ ఏమన్నమాట. ఈ విధంగా మీరు ఎన్ని షేర్స్ కొంటారో దాన్ని బట్టి ప్రాఫిట్ వస్తుంది. సపోజ్ మీరు ఒక నేను కొనింది 4 షేర్స్ కదా, 4 షేర్స్కి 1.28 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. లేదు మీరు ఒక 400 షేర్స్ కొన్నారనుకోండి, 4 into 100 400 షేర్స్. ఇక్కడ మీరు 100 వేసుకోండి, 1 into 100 రూపీస్ అంటే 400 షేర్స్ మీరు కొని ఉంటే మీకు 100 రూపీస్ ప్రాఫిట్ వచ్చేది. సో ఈ విధంగా మీరు ప్లానింగ్ అయితే చేసుకోవాలి. సో బయింగ్ సెల్లింగ్ అనమాట.